వీళ్ళందరినీ పిలుచుకుని పోయి ఆధార్ కార్డు ఎన్రోల్మెంట్ చేపించి అంటే వీఆర్ఓతో ఎంఆర్ఓతో రెడీ చేపించి జయపా రా సునీల్ శరణ్ సార్ యొక్క ఆదేశాల మేరకు అదేవిధంగా ఆలగడ్డ ఎస్డిపిఓ ఇన్ఛార్జ్ మేడం యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకు మాకు రుద్రవరం పిఎస్ లిమిట్స్లో కొన్ని రైతుల యొక్క మోటార్లకి వైర్లు కట్ చేస్తున్నారు అనే దానిపైన ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఆ వచ్చిన కంప్లైంట్ పైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అయితే ఈ బోర్లకి వైర్లు కట్ చేసేది ఒక రుద్రవరం పోలీస్ స్టేషనే కాదు, జిల్లాలో చాలా చోట్ల ఇలా జరుగుతుంది. మహానంది, గోస్పాడు, సిరివెల్ల, రుద్రవరం, ఆలగడ్డ, దొర్నిపాడు, చాగలమరి ఇట్లా ఈ మండలాల్లో ఉన్నటువంటి ప్రతి రైతుల యొక్క మోటార్లు వైర్ కట్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఈ వైర్ వచ్చి చాలా తక్కువే ఉండొచ్చు, అంటే ఒక 5 మీటర్లు 10 మీటర్లే ఉంటుంది. కానీ ఆ వైర్ కట్ చేసుకోవడం వల్ల ఆ రైతు చాలా ఇబ్బందులు పడుతున్నాడు. ఎందుకంటే మళ్ళీ ఆ 10 మీటర్ల వైరు మళ్ళీ వేయాలంటే ఆ వైరు బోర్లో పడిపోయి ఉంటుంది. మళ్ళీ వేరేవాడిని పిలిపించుకోవాలి. బోరు ఒక తీయాలంటే 2000, మళ్ళీ ఫిట్ చేసి వైర్ ఫిట్ చేసి మళ్ళీ లోపలికి బోర్ వదలాలంటే ఒక 2000. ఈ వైర్ ఒక 1000 రూపాయల దాకా ఖర్చు వస్తుంది. సుమారుగా 5000 ఖర్చు. మళ్ళీ ఇన్ టైంలో జరగకుండా పంట నష్టమై ఉంటుంది. కాబట్టి రైతులు ఎక్కడా ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో మా ఎస్పీ గారు అండ్ డిఎస్పీ గారు యొక్క ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఇమీడియట్లీ పట్టుకోవాలన్నప్పుడు మా రుద్రవరం ఎస్ఐ గారు ఆయన టీం ఏఎస్ఐ గారు యొక్క ఆధ్వర్యంలో వీళ్ళ కోసం తిరుగుతూ ఉంటే ఖచ్చితమైన సమాచారం వచ్చింది. ఈరోజు ఉదయం 5 గంటలకు సమాచారం వచ్చింది. ఈ ముద్దాయిలు మన రుద్రవరం అవుట్స్కట్స్ హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నారని సమాచారం వస్తే వెంటనే పంచాయతీరాజ్ సమక్షంలో వెళ్ళి వాళ్ళని పట్టుకొని వాళ్ళని విచారించి వారి వద్ద నుంచి సుమారు ఒక 15 కేజీల రాగి వైర్ని తీసుకోవడం జరిగింది. అట్లాగే వారి వద్ద నుంచి 1,15,000 రూపాయల అమౌంట్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఎందుకు మీరు ఇలా చేస్తున్నారని అడిగితే వీళ్ళందరూ కూడా మన సిరివెల్ల లిమిట్స్ మాదిపేటలో ఉన్నటువంటి అక్కడ ఉంటున్నారు. వీళ్ళు టోటల్గా 7 మంది. 7 మందిలో 3 పారిపోవడం జరిగింది. ఇక్కడ మనకి ఇండ్ల నరసింహులు, ఇండ్ల వెంకటేశ్వర్లు, ఇండ్ల రంగయ్య, ఏటా చిన్నయ్య అనే వాళ్ళు 4 మనకి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళలో 3 ఇండ్ల రంగయ్య, ఇండ్ల వెంకటేశ్వర్లు, ఇండ్ల రంగయ్య వచ్చి సిరివెల్ల, ఈ ఏటా చెన్నై నుంచి అహోబిలంలో ఉంటాడు. వీళ్ళు కాకుండా ఇంకా ఒక 3 పారిపోయారు. ఆ పారిపోయిన దానివల్ల వాళ్ళని కూడా పట్టుకుని అరెస్ట్ చేస్తాం. వాళ్ళ పేర్లు ఇప్పుడు చెప్పడం లేదు, ఎందుకంటే చెప్పినట్లయితే మళ్ళీ వాళ్ళు ఇంకా ఎస్కేప్ కావడానికి అవకాశం ఉందని చెప్పడం లేదు. అయితే వీళ్ళు నైట్ టైం పగలు వెళ్తారు. పగలు వెళ్ళి ఎక్కడెక్కడ మోటార్లు ఉన్నాయనేసి చూసుకున్న తర్వాత ఎవరన్నా అడిగితే మేము ఏదో పెట్టెల కోసం వచ్చినాము అనేసి చెప్తారు. ఆ చెప్పిన దాన్ని బేస్ చేసుకుని రైతులకు కూడా అనుమానం రాదు. ఎక్కడెక్కడ మోటార్లు ఉన్నాయో చూసుకుంటూ ఆ యొక్క వైర్కి బేస్ చేసుకుని నైటు సుమారు ఒక 20-25 మోటార్ల వరకు వైర్ కట్ చేసుకుంటారు. కట్ చేసుకున్న తర్వాత ఒక చోటుకెళ్ళి ఇదంతా కాల్ చేసి ఆ వైర్ని గుజరీ షాపుల్లో తీసుకుపోయి వదులుతారు. కాబట్టి రోగం పూర్తిగా నయం కావాలంటే మొదటికి వరకు పోవాలనే ఉద్దేశంతో గుజరీ షాపుల పైన కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఆ గుజరీ షాపుల్లో ఎవరెవరు అంటే సిరివెల్లలో ఒక 2 గుజరీ షాపులు ఉన్నాయి, షేక్ హుస్సేన్ బాషా, షేక్ మాలిక్ బాషా అనేది. అదేవిధంగా ఆలగడ్డలో కూడా షేక్ ఖాదర్ బాషా అనే అతను కూడా పట్టుకొని అతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి కూడా సుమారు 15 కిలోల వైర్ అంటే 10 కిలోలు వాళ్ళ చేత ఉంది, ముద్దాయిల చేత ఒక 5 కిలోలు ఉంది. టోటల్గా 15 కిలోలు ఈ కాల్చినటువంటి వైర్ని సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు ఇదివరకు గతంలో వాళ్ళ చేత వేసి వాళ్ళు ఇచ్చిన అమౌంట్ ముద్దాయిల దగ్గర నుంచి 1,15,000 రూపాయలు అమౌంట్ సీజ్ చేయడం జరిగింది. నేను ముఖ్యంగా ఇప్పుడు రైతులకు చెప్పదలుచుకున్నది ఏమంటే, మేము కూడా రైతు బిడ్డలమే, మేము కూడా కష్టపడి పనిచేసి వచ్చినాం. ఆ వైర్ కట్ చేస్తే ఆ బాధ తీవ్రత ఎంత ఉంటుందో తెలుసు కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఇంత గట్టిగా చేయడం జరిగింది. దీనికి సంబంధించి మా ఎస్ఐ గారు, ఏఎస్ఐ గారు అండ్ వాళ్ళ స్టాఫ్ టీం అంతా కూడా బాగా గట్టిగా కమిట్మెంట్తో చేయడం జరిగింది. ఆ కమిట్మెంట్తో చేయడం వల్ల ఈరోజు సక్సెస్ అయింది. ఇది చేయడం వల్ల నేను అనుకుంటున్నాను ఇంచుమించు హాఫ్ డిస్టిక్ అయితే రైతుల యొక్క మోటార్ల యొక్క దొంగతనాలు ఆగిపోతాయని అనుకుంటున్నాను.
ఎందుకంటే వీళ్ళు గాజులపల్లి మహానందిక నుంచి చాగల్మరి వరకు చేయడం జరిగింది. కాబట్టి వీళ్ళందరినీ ఈరోజు కోర్టులో హాజరు పెడుతున్నాము. కాబట్టి ఇంకేదైనా సమాచారం ఎవరికైనా సరే రైతులకి ఏదైనా అనుమానాస్పదంగా కానీ కనిపించినట్లయితే మాకు పోలీసు వాళ్ళకి సమాచారం ఇవ్వండి, వెంటనే యాక్షన్ తీసుకుంటాము. ఈ కేసుకి సంబంధించి ఎవరైతే బాగా కష్టపడ్డారో మా ఎస్ఐ గారు అండ్ టీంకి కూడా ఎస్పీ సారు అండ్ ఆలగడ్డ ఎస్డిపిఓ మేడం కూడా అప్రిషియేషన్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా రివార్డ్ ఇస్తారు. థ్యాంక్ యూ. వైపు కట్టేయంటారు అంటే 5 మీటర్లు స్టార్టర్ కానించి బోరు వరకు ఉన్నది ఒక 5 మీటర్లు 6 మీటర్లు 7 మీటర్లు ఉంటుంది. ఆ 7 మీటర్లు కలిపి ఒక 1/2 కేజీ 3/4 కేజీ ఉంటుంది. కానీ మనకైతే 210 కిలోల వరకు రికవరీ చేసినట్లు 210 కేజీస్ అంటే సుమారు ఒక 300 రైతుల వరకు న్యాయం చేసినట్టు. అవును, మైనర్ వాళ్ళే మెయిన్, వాళ్ళే మొబిలైజ్ చేస్తున్నారు, వాళ్ళే